September 20 వరకు అయిపోయింది. ఇప్పుడు 21. ఇప్పుడు సూపర్ కీ అంటే లైక్ నాట్ మినిమైజ్ చేయని క్యాండిడేట్కి క్యాండిడేట్కి కూడా సూపర్ కీ అనొచ్చు. ఆర్ ఆఫ్ ఏబిసిడి, ఏబి గివ్స్ టెస్ట్ టు సిడి అండ్ సి డిపెండ్ సి ఈజ్ ఫంక్షన్ సి డిరైవ్స్ డి. ఇక్కడ సి అండ్ డి వచ్చేసి నాన్ ప్రైమ్ అనమాట. ఏబి వచ్చేసి ప్రైమ్ అనమాట. అంటే ఏబి అనేది సింగిల్ కీగా అన్నిటిని డిరైవ్ చేస్తుంది. సో సి ఒకటి డీని డిరైవ్ చేస్తుంది. సో ఇది పార్షియల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంది. సో ఏబిసి సూపర్ కీయే, కానీ ఇది 2NFలో కూడా లేదు. ఇట్స్ నాట్ ఇన్ 2NFF. ఈజ్ నాట్ ఇన్ ఈజ్ ఇట్ ఇన్ 2NFF బిఫోర్ సూపర్ కీ. ఏ క్లోజర్ ఏ, బి క్లోజర్ ఏ. క్యాండిడేట్ కీ partially dependent to non-prime on the other, so is in 2NF. Candidate key partially deriving non-prime, not there. Okay, candidate key partially deriving non-prime. ఇక్కడ సి నుంచి డి వచ్చింది. సి వచ్చేసి నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్. ఇక్కడ ఏబిసి ఇది సూపర్ కీ, అందులో సి అనేది నాన్ ప్రైమ్. అది నాన్ ప్రైమ్ని డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడ 2NFలోనే ఉంది. సో ఇది 2NFలోనే ఉంది. బట్ సూపర్ కీ ఏబిసి గివ్స్ స్టేట్ టు డి నాన్ పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. సో ఇట్ విల్ టెల్ నాట్ ఇన్ 2NF. ఏబిసి గివ్స్ డి నాన్ పార్షియల్ డిపెండెన్సీ. సో ఇట్ విల్ టెల్ నాట్ ఇన్ 2NF, విచ్ ఈజ్ రాంగ్. ఇక్కడ నాట్ 2NF కాదు అనుకుంటే అది తప్పు. నిజానికి ఆర్ ఈజ్ ఇన్ 2NF. ఇఫ్ సమ్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ఈజ్ ఫుల్లీ డిపెండెంట్ ఆన్ ఆల్ సూపర్ కీ, నాట్ ఇన్ సూపర్ కీ, ఆల్ సూపర్ కీ, చెక్ ఓన్లీ క్యాండిడేట్ ఇఫ్ ఫాల్స్. ఫంక్షనల్ డిపెండెన్సీ 2NF ఇఫ్ ఆల్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్, ఆల్ ఉండాలి, సేమ్ కాదు, ఆల్ ఉండాలి. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ఈజ్ ఫుల్లీ డిపెండెంట్ ఆన్ ఆల్ క్యాండిడేట్ కీస్ దట్ ట్రూ. ఇది ఇంకొక 2 సార్లు చదవచ్చు. If R is in 2NF, if some ఉందడ, some non-prime attribute is fully dependent on all super key, it's false, not super key. Define 2NF definition. If R is in 2NF, if all non-prime attribute is fully dependent on all candidate key, it's true. ఇదే డెఫినేషన్ కూడా. True R is 2NF if on all prime attributes is fully dependent on some candidate key. False. Candidate key fully functionally dependence on non-prime, not on totals. Candidate key is not fully functional dependent on non-prime. సిఈ వచ్చేసి ఏబిడి ఉంది. ఏబి యూస్ చేస్తూ సి మాత్రం ఉంది. హియర్ నాట్ ఫుల్లీ డిపెండెంట్. ఏబి ఉంది, దానిలో బి వచ్చేసి సీని ఇస్తుంది. ఇది సో బి వచ్చేసి సీని డిరైవ్ చేస్తుంది కాబట్టి ఇట్స్ నాట్ ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్. ఆర్ ఈజ్ 2NF ఇన్ ఆల్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ ఈజ్ ఫుల్లీ డిపెండెంట్ ఆన్ ఆల్ క్యాండిడేట్ కీస్. సి ఈజ్ ఏబిడి, సి ఈజ్ ట్రూ. ఫిఫ్త్ క్వశ్చన్, ఆర్ ఈజ్ ఇన్ 2NF if all prime attributes fully dependent on all candidate keys. False. ప్రైమ్ అంటే నాట్ కేర్ ఆఫ్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. ఇక్కడ 4th క్వశ్చన్ దీన్ని బట్టి ఉంటుంది. సిఈ వచ్చేసి ఏబిసిఈ, సిఈ వచ్చేసి క్యాండిడేట్ కీ, ఏబి వచ్చేసి క్యాండిడేట్ కీ, ఏబి తెలిస్తే ఏబిసిడి వరకు వస్తుంది. డెఫినేషన్ ఆఫ్ 2NF అలా అయిపోయినట్టే ఉంది. ఇఫ్ ద రిలేషన్ హ్యాస్ నో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ దెన్ ఆర్ మస్ట్ బి 2NF. ట్రూ. ఇఫ్ రిలేషన్ ఆర్ హ్యాస్, ఇప్పుడు ఒక రిలేషన్లో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్సే లేవు అనుకో, అంటే ఇప్పుడు రిలేషన్ ఏబిసిడిఈ ఉన్నాయి. ఏ తెలిస్తే ఏ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండ్ ఆన్ ఏబిసిడిఈ. సి తెలిస్తే ఏబిసిడిఈ మొత్తం తెలుసు, బి తెలిస్తే ఏబిసిడిఈ మొత్తం తెలుసు. అప్పుడు అన్నీ ప్రైమ్ క్యాండిడేట్ కీస్ అవుతాయి సింగిల్గా కూడా. సో ఇది వచ్చేసి 2NFలో ఆటోమేటిక్గా అసలు నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్సే లేవు. అన్ని ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటే అది ఆటోమేటిక్గా 2NFలో ఉన్నట్టే కదా. దట్స్ ట్రూ. ఇఫ్ ఆర్ హ్యాస్ నో కాంపోజిట్ క్యాండిడేట్ కీ దెన్ ఆర్ మస్ట్ బీ ఇన్ 2NF. ఎవ్రీ క్యాండిడేట్ కీ హ్యాస్ సింగిల్ అట్రిబ్యూట్ ఇన్ ఆర్. ట్రూ. B plus BACD subset will not formed so in 2NF. Proper subset of candidate keys nullifies not. 2NF following statements are all equivalent so that they are 2NF. A relation is in 2NF if every non-prime attribute is fully functionally dependent on every candidate key. R is in 2NF if there does not exist an fully functional dependency
x fused to y such that y is a non-prime attribute and x is a proper subset of a candidate key. A relation is in 2NF if there exists a non-prime attribute y that is partially dependent on any candidate key. ఇక్కడ ఏ వచ్చేసి బి, ఏ డిపెండ్స్ బి డిపెండ్స్ ఏసీడీ. సో బి ఈజ్ ఎ ప్రైమ్ అట్రిబ్యూట్. బి ఒకటి ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా 2NFలో ఉంటుంది. ఇక్కడ ఏ గివ్స్ టెస్ట్ టు సిడి గివ్స్ టెస్ట్ టు బి. సో ఏ తెలిస్తే ఏ బిసిడి తెలిసినట్టే. సో ఏ ఈజ్ ఎ ప్రైమ్ అట్రిబ్యూట్. సో ఇదే ఇందాక చెప్పినది. నో గైనసిస్. తర్వాత డిబిఎంఎస్ రివిజన్ సమ్మరీ. వన్ సూపర్ కీ set of one or more attributes which when taken collectively allows us to identify each tuple uniquely in the table. No two tuples have same values of yes in the table. Student SID, name, passport. SID వచ్చేసి సూపర్ కీ. నేమ్ SID కలిపితే అది సూపర్ కీ. పాస్వర్డ్ నెంబర్ వచ్చేసి సూపర్ కీ. అండ్ ఇవన్నీ అంతే. కాన్సెప్ట్ ఆఫ్ కీస్. ఏ సబ్సెట్ ఆఫ్ K is R is a super key of R is in any legal relations for all pairs of T1 and T2. The tuples of R such that T1 not equals to T2, then T of K not equals to T of K. That is no two tuples in any legal relations or may have same values or attributes or set of K. Basically a super K is a set of one or more attributes that can uniquely identify an entity set. Note that all set of all attributes is always a super key. If S is a S of K, then every superset of S is also a super key. What is the candidate key? Candidate key is a minimal super key. Candidate key is a super key but minimal. Candidate key is a super key but minimal. So no unnecessary attribute subset. Student SID, yes name, passport number, SID వచ్చేసి సూపర్ కీ. అదే క్యాండిడేట్ కీ SID నేమ్ రెండు కలిపితే సూపర్ కీ. ఇవి రెండింటిని కలిపి ఇది క్యాండిడేట్ కీ అనకూడదు, ఎందుకంటే మినిమైజ్ చేయలేదు కాబట్టి. ఒక్క నేమ్ ఒక్కటి సూపర్ కీ. ఓకే. పాస్పోర్ట్ నెంబర్స్. క్యాండిడేట్ కీ మినిమల్ సూపర్ సెట్ super key. S is equals to A1, A2 and so on. AK is a candidate key. Then S of A is no longer a super key for all 1 is less than or equals to I is less than or equals to K. 1 నుంచి K రేంజ్లో ఉన్నట్టని. Candidate key is equals to minimal super key. Basically a super key is a set of one or more attributes that can uniquely identify an entity in an entity set. A candidate key is a super key for which no proper subset is a super key, that is a minimal key. Example of a relation. Super keys. Year ఇది candidate key. నాట్ క్యాండిడేట్ కీస్ ఏంటివంటే ఇయర్ గోల్డ్, ఇయర్ సిల్వర్, ఇయర్ గోల్డ్ సిల్వర్. ఇవి సూపర్ కీస్ కానీ క్యాండిడేట్ కీస్ కాదు. ఎందుకంటే ఇయర్స్కి క్యాండిడేట్ కీ అయినప్పుడు దానికి ఇంకొకటి ఏది యాడ్ చేసినా అది సూపర్ కీ అవుతుంది కానీ క్యాండిడేట్ కీ కాదు. ఈ టేబుల్ ఉంది కదా, ఇయర్ గోల్డ్ సిల్వర్ వీటికి. దాని తర్వాత ఇది table Oscar directions, Williams awards, nominations. In the above relation schema, best director awards, best director nominations and best direction awards nomination are all super keys, and best directors is the only candidate key. బెస్ట్ డైరెక్టర్స్ ఇది ఒకటి క్యాండిడేట్ కీ. దీనికి యాడ్ చేసి ఏది ఉన్నా అది సూపర్ కీనే. తర్వాత ప్రైమరీ కీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాప్టెన్. ప్రైమరీ కీ వచ్చేసి క్యాప్టెన్ అనమాట. ఒక క్యాండిడేట్ కీనే ప్రైమరీ కీగా సెలెక్ట్ చేసుకుంటారు. డేటాబేస్ డిజైనర్తో డేటాబేస్ డిజైనర్ సెట్ చేస్తాడు ఆ ప్రైమరీ కీని. Primary key is equals to captain. One of the candidate key of a relation is chosen as it is a primary key by the database designer. Primary key is can't have null values. A super key is of a relation is a set of one or more attributes where values are guaranteed to identify tuples in a relation uniquely. A candidate key is a minimal super key, that is a set of attributes that forms a super key but none of whose subset is a super key. One of the candidate key of a relation is chosen as its primary key. We shall use the term primary key to denote a candidate key, that is tuples written a relation a key whether
whether primary candidate key or a super key is individual tuples. Any two individual tuples in a relation are prohibited from having same values on the key attribute at the same time. The designation of a key represents a constraint in the real world enterprises being modeled. స్టూడెంట్ ఎస్ఐడి నేమ్ పాస్పోర్ట్ నెంబర్. ఎస్ఐడి వచ్చేసి ఏసీకే ప్రైని ఒక ఏ క్యాండిడేట్ కీ ఏదో క్యాండిడేట్ కీ అనమాట. మై ప్రైమ్ కీ. సో రిమైనింగ్ ఆల్ ద క్యాండిడేట్ కీస్ ఆర్ మే హ్యావ్ ఆల్టర్నేటివ్ కీస్. ఎంప్లాయీ 1 2 3 4 5 నేమ్ బ్యాలెన్స్ డేట్. ఎంప్లాయీ ఐడి వచ్చేసి మినిమల్ ఆఫ్ సూపర్ కీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాండిడేట్ కీ డిఫైన్స్ సూపర్ కీ. ఎంప్లాయీ ఐడి నేమ్ వచ్చేసి సూపర్ కీ బట్ నాట్ ఏ మినిమల్. సో మినిమల్ సూపర్ కీ, సో నాట్ ఎస్ క్యాండిడేట్ కీ. బీ డేట్ పర్సన్ పిఆర్ఎస్ అంటే ఇది నెంబర్ లాగా ఉందిలే. ఈ రెండు మినిమల్ సూపర్ కీ, సో ఇది క్యాండిడేట్ కీ. సూపర్ కీస్ అండ్ క్యాండిడేట్ కీస్. A super key is a set of attributes that uniquely identifies the tuples in a relation. Adding attributes to a super key provides another super key. If AC account ID, ACC ID is a super key, so is ACC ID comma balance. If a set of attributes K is a subset of R is a super key, so any superset of a K, not all super keys are equally useful. A minimal super key is called candidate key. A super key for which a proper subset is a super key for account only. Account ID is a candidate key. Note: super key and candidate key are the properties of a schema, not properties of an instance. ఓకే, ఒక ఇన్స్టెన్స్ ప్రాపర్టీ కాదు సూపర్ కీ కానీ క్యాండిడేట్ కీ కానీ. ఒక స్కీమా ప్రాపర్టీ మాత్రమే సూపర్ కీ కానీ క్యాండిడేట్ కీ కానీ. ఒక స్కీమా ఒక ప్రాపర్టీ, ఇన్స్టెంట్ ప్రాపర్టీ కాదు. సూపర్ కీ క్యాండిడేట్ కీ ఒక ఇన్స్టెన్స్కి ప్రాపర్టీ కాదు. సూపర్ కీ క్యాండిడేట్ కీ ఒక స్కీమాకి ప్రాపర్టీస్. నల్ వాల్యూస్ ఆర్ defaultly allowed in the super keys and candidate keys. We ignore null values and the super key and candidate key must uniquely identify non-null tuples. స్టూడెంట్ ఎస్ఐడి, ఎస్ నేమ్, పాస్పోర్ట్ నెంబర్. ఎస్ఐడి వచ్చేసి ఒక ఏసీకే క్యాండిడేట్కి, క్యాండిడేట్ విత్ నాన్ నల్ వాల్యూస్. ఎస్ఐడి వచ్చేసి నాన్ నల్ వాల్యూస్ ఉండాలి. ఎస్ నేమ్, పాస్పోర్ట్ నెంబర్ కూడా క్యాండిడేట్కి నాన్ నల్ వాల్యూస్ ఉండాలి. ప్రైమరీ కీలో నాన్ నల్ వాల్యూస్ ఉండాలి, మళ్ళీ నల్ వాల్యూస్ ఉండకూడదు. క్యాండిడేట్ కీలో ఉండొచ్చో లేదో చిన్న క్వశ్చన్ మార్క్. Primary key attributes are required to be a non-null and unique, that no tuple can have a non-null for a primary key attributes, and no two tuples in the relations can have be equal on all the primary key attributes. EPR AB వచ్చేసి primary key underline చేసి ఉంటుంది. If AB is a primary key, then the next A or B can have no null values. ఏకి బీకి ప్రైమరీ కీ అంటే వీటికి ప్రైమరీ కీకి అండర్లైన్ చేసి ఉంటుంది కదా, సో దానికి నల్ వాల్యూస్ ఉండకూడదు. ప్రైమరీ కీకి అండర్లైన్ చేసి ఉంటుంది. క్యాండిడేట్ కీకి నాట్ కీ డెఫినేషన్. సూపర్ కీ సెట్ ఆఫ్ ఆల్ అట్రిబ్యూట్స్ హూస్ వాల్యూస్ టుగెదర్ యూనిక్లీ ఐడెంటిఫై ఏ టపుల్ ఇన్ ఏ రిలేషన్స్ మోర్ దాన్ వన్. సూపర్ కీస్ సూపర్ కీ మోర్ దాన్ వన్ కలిపి పెట్టవచ్చు. సూపర్ కీస్ ఎన్నైనా ఉండొచ్చు. క్యాండిడేట్ కీ సూపర్ కీ ఈజ్ అ వన్ which has no proper subset is a super key. A super key that is minimal can be more than one for a relation. A super key which can be minimal is known as a candidate key, which can be more than one for a relation. Primary key, a candidate key chosen to be a main key, one for each relation. ప్రతి రిలేషన్కి ఒకటే ఉండాలి ప్రైమరీ కీ అనేది. ఇండికేటెడ్ బై అండర్లైనింగ్ ద కీ అట్రిబ్యూట్స్. స్టూడెంట్ నెంబర్ అనే దానికి అండర్లైన్ చేస్తుంది, సో ప్రైమరీ కీకి అండర్లైన్ చేసి ఉంటుంది. తర్వాత 31 పేజ్ నుంచి నెక్స్ట్ చూద్దాం.